సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో రెజిన్ ఆర్ట్ క్లాసెస్ గురించి మనం ఎన్నో వీడియోస్లో మాట్లాడుకోవడం జరిగింది. అండ్ చాలామంది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 25 బ్యాచెస్ వరకు క్లాసెస్లో అటెండ్ అయిన స్టూడెంట్స్ ఎంతోమంది కూడా బయటకు వచ్చి బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడం, ఇంకొందరు బిజినెస్ మోడల్ని జనరేట్ చేస్తూ వేరే వాళ్ళకి ఉపాధి కూడా కలిగిస్తూ ఉన్నారు. వాటన్నిటి గురించి మనమైతే వీడియోలో కూడా చూడడం జరిగింది. అండ్ ఈరోజు కూడా 2 డే క్లాస్ ఎవరైతే అటెండ్ అయ్యారో స్టూడెంట్ రవిచంద్ర గారు ఉన్నారనమాట. అసలు క్లాస్కి ఎందుకు అటెండ్ అయ్యారు అండ్ ఈ రెజిన్ ఆర్ట్ క్లాస్ తనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనతో పాటు స్టూడెంట్ రవిచంద్ర గారు అండ్ అలాగే తనుజ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం తనుజ గారు. నమస్తే సిరి గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ తనుజ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనం 25 బ్యాచెస్ ఆల్మోస్ట్ అయిపోయాయి. అండ్ అందులో చాలా మంది కూడా 2 డేస్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు నేర్చుకొని ఫుల్ కోర్స్కి అటెండ్ అయ్యి మంచి ఒక బిజినెస్ మోడల్ని జనరేట్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రత్యేకంగా ప్రాక్టికల్గా మనకి రవిచంద్ర గారు ఉన్నారు, ఎవరైతే 2 డే క్లాస్ అయితే అటెండ్ అయ్యారో. అసలు ఒకసారి వారి ఒపీనియన్ని, వారి ఎక్స్పీరియన్స్ని కనుక్కుందాం. తప్పకుండా. యా, రవిచంద్ర గారు, అసలు ఈ క్లాస్ అటెండ్ అవ్వాలి, తనుజ గారు వీడియోస్ ఎక్కడ చూసారు అంటే ఎందుకు మీకు ఈ రెజిన్ ఆర్ట్ నేర్చుకోవాలి అనిపించింది? మామూలుగా వచ్చేసి మేడం, మాది వచ్చేసి కడప డిస్ట్రిక్ట్ బద్వేలు, చిన్న పల్లెటూరు నందిపల్లె. చాలా కొన్ని బిజినెస్ చేస్తా వచ్చాను నేను. ఏమేమి చేశారండి? మాలో ఫుట్వేర్ అయితేనేమి, ప్లస్ వచ్చేసి గ్యాస్ మ్యాండేటరీ అయితేనేమి, ప్లస్ దీపావళికి కాకర్స్ అమ్ముతారు కదా, అట్లా సో మెనీ పీపుల్ మామూలు చేస్తా వచ్చినాను. అయితే మెయిన్ ఏంటంటే మేడం, నాకు ఫ్లైట్ అంటే నేనంటూ ఒకటి వ్యక్తిగతంగా చేయాలా అంటే అది కొద్ది రోజులు ఉంటుంది, కొద్ది రోజులు ఉండదు, ఉండాలి మనకంటే అనేసి సర్చ్ చేస్తాను సెల్లో. సర్చ్ చేస్తే ఏది చూసినా గానీ 3 లక్షలు 5 లక్షలు పెట్టుబడి పెట్టాలా, ఇంత పెట్టుబడి ఏంటంటే మనం ఉన్నోళ్ళు పెడతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అంత పెట్టినా కూడా దానికంటే లాభం వస్తుందో రాదు అనేది టెన్షన్ అనమాట. వాళ్ళు తెచ్చి పెడతాం మనం, ఒకవేళ మనం క్రెడిట్ ఏం చేసి పెడతాం అనుకోండి, ప్రాపర్ గా లాభం వస్తే పర్లేదు, లేదంటే కదా లాస్ కదా అనేసి కొన్ని క్లిక్ చేస్తా చూస్తాను. అట్లా నాకు టైం దొరికినప్పుడల్లా చూస్తా వచ్చినప్పుడు ఈ రెజిన్ ఆర్ట్స్ అనేది వచ్చినప్పుడు ఈ రెజిన్ ఆర్ట్స్ అనేది ఏంటంటే నాకు కూడా ఐడియా లేదు మనం ఫస్ట్, అసలు అది రెజిన్ ఆర్ట్స్ అంటే ఏందో కూడా తెలియదు. అట్లా నేను దాన్ని చూస్తా ఉంటే రెజిన్ ఆర్ట్స్ గురించి కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత ఇది ఏంది కొద్ది చూద్దాం, ఎంత పెట్టుబడి అయింది, మనం చేయగలమా లేదా అనే దాంతో ఒక మందంతా మొత్తం అబ్జర్వేషన్ చేసిన తర్వాత ప్రతి రెజిన్ ఆర్ట్స్ వస్తానే గానీ వాళ్ళు కాంటాక్ట్ లేదు, ప్లస్ లాంగ్వేజ్ ప్రాబ్లం. చాలా రెజినార్స్ ఎక్కడెక్కడ పడుతుంటారు, లాంగ్వేజ్ మనకు అర్థం కాదు అండి. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే ఎక్కువగా రెజినార్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది, దాంతో అది ప్రాబ్లం అయింది చాలా. అట్లా రెజినార్స్ కొన్ని చూస్తున్నప్పుడు సుమన్ టీవీ ఒకటి ఇంటర్వ్యూ ఇట్లా వచ్చింది మేడం. వచ్చిన తర్వాత దాంట్లో కాంటాక్ట్ నెంబర్ కూడా ఉన్నది. ఫస్ట్ కాంటాక్ట్ అయిన తర్వాత మేడం కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వెంటనే ఫస్ట్ ముందు దీని గురించి చూడాలి, మళ్ళీ 2 డేస్ సెర్చ్ చేసిన దీని వల్ల మనకి ఎంత యూజ్ అవుతుందా, యూజ్ కాదా, ఒకవేళ మనం ఏదైనా ఫర్దర్ స్టెప్ వేస్తే దీంట్లో సక్సెస్ అవుతామా కామా అని అట్లా ఒక 2 డేస్ చూసి ఇంట్లో కూడా చర్చించిన మా మిసెస్ తో. చర్చిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఏంటంటే మనం ఉండే వాటిల్లో ఒకవేళ సక్సెస్ అయితే ఇప్పుడు చుట్టుపక్కల మీరు చూస్తూ ఉంటారు మేడం, మనం సక్సెస్ అయినా కూడా అనేది వాళ్ళే మెప్పు పొందేది, ఏదైనా ఫెయిల్యూర్ అయినా అనేది వాళ్ళే, మీరు తెలియక చేస్తా అంటే ఎట్లా అని అవి కూడా ఆలోచించి. కానీ ఇవన్నీ కాదు, ముందు మనం నేర్చుకుంటే మనం ప్రాక్టికల్ గా చేయగలము. వీడేదో యూట్యూబ్ పెట్టి చేసి అవి కాదని చెప్పేసి డబ్బు పోయినా పర్లేదు, ముందు నేర్చుకోవాలన్న థాట్ తో నేను రావడం జరిగింది. ఓకే, ఆల్రెడీ మ్యారీడ్ మీరు? మ్యారీడ్. కిడ్స్ ఉన్నారండి? ఉన్నారు మేడం. ఓకే, ఈ వయసులో కూడా అంటే ఇప్పటి దాకా చాలా మంది కూడా వచ్చారు, నేర్చుకున్నారు, వెళ్ళారు, కొంతమంది బిజినెస్ కూడా జనరేట్ చేస్తున్నారు, ఫైన్. అండ్ మీరు ఆ బిజినెస్ అంటే ఏంటి అని కొన్ని రోజుల పాటు సెర్చ్ చేయడమే కాకుండా ఆల్రెడీ మీరు మ్యారీడ్, ఇంకొక బిజినెస్ లో ఉండి కూడా ఇంకొకటి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలి అన్న ఆలోచన రావడం సూపర్ అండి. అండ్ ఇప్పుడు 2 డేస్ క్లాస్ అటెండ్ అయ్యారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే మేడం, మామూలుగా వచ్చేసి ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే మేడం, బిజినెస్ లో ఎన్నో రకాలు ఉన్నాయి మేడం. కాదంటే అప్డేట్ వర్షన్ అంటే ఇప్పుడు మనం అప్డేట్ ఏదైతే బిజినెస్ ఉందో దాన్ని చేస్తే తొందరగా క్లిక్ అవుతుందని నా ఒపీనియన్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది అనుకోండి మేడం, కాంపిటీషన్ ఉంటుంది. అది మన ఏరియాలో కాంపిటీషన్ లేని బిజినెస్ వస్తే కాంపిటీషన్ రావచ్చు ఫర్దర్ లో, కానీ వచ్చేసరికి మనం క్లిక్ అయిపోతాం. ట్రూ, ఎస్.
క్లిక్ అయిపోతాం. తర్వాత ఏంటంటే వాళ్ళు వచ్చినా గానీ మన ఇన్కమ్ అనేది కొద్దిగా తగ్గొచ్చు కానీ ఇన్కమ్ అయితే జనరేట్ అయింది, బిజినెస్ రన్ అవుతుంది. తాటితో ముందు నేను లేనిది చూస్ చేసుకోవాలని ఈ రెజిన్ ఆర్ట్స్ అనేది చూస్ చేసుకున్నాను. గ్రేట్ అండి. ఎక్కడో కడప నుంచి ఇక్కడికి వచ్చి దాంతో పాటు 2 days ఇక్కడ ఉండి ఆ కోర్స్ నేర్చుకోవడం చాలా అంటే నార్మల్ విషయం ఏం కాదు. మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తున్నా కూడా నాకంటూ నేను సొంతంగా ఇంకొక వ్యాపారం పెట్టుకోవాలి, ఆ వ్యాపారంలో కూడా ఎవరు లేనిది నేను చూస్ చేసుకోవాలి అనుకున్నారు. చూడండి సూపర్. అండ్ ఏమేం చేశారండి క్లాస్ లో? ఈ 2 days క్లాస్ లో ఎలా ఉంది, ఏమేం నేర్చుకున్నారు? 2 days క్లాస్ లో ఫస్ట్ మెయిన్ వచ్చేసి మాకు మేడం తనుజ గారు వచ్చేసి బాగా వివరించారు మేడం. అంటే ఈ రెజిన్ వచ్చేసి ఎంత మోతాదులో మనం ఏది కలపాలా, కలిపితే ఏది మెటీరియల్ రెడీ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే అది తెలియకపోతే ఏంటంటే మేడం యూట్యూబ్ లో చూపిస్తాను అన్ని, అవి మనం ఏ మోతాదు ఏదనేది పర్టికులర్ వాళ్ళు క్లాస్ అని చెప్తారు మేడం. అన్ని చెప్తే మనం బాగుంది కదా. అవును. ప్లస్ మనకు కూడా రాదు కదా మేడం. అవునవును. ప్రాక్టికల్ గా చేస్తేనే కదా ఒకసారి వచ్చేది. దాని గురించి మేడం వివరంగా చెప్పడం జరిగింది. ప్లస్ వచ్చేసి రెజిన్ అనేది ఎంతవరకు కలపాలా, దాంట్లో ఏమేమి మిక్స్ చేయాలా, అది ఎక్కడ దొరుకుతుంది అని వివరంగా చెప్పింది మేడం. ప్రాక్టికల్ గా కొన్ని చేసి చూపించింది కూడా మేడం. ఓకే, మీరు చేసినవి ఏంటి అండి ఒకసారి మాకు చూపించండి. వాల్ క్లాక్ ఒకటి చేశాను మేడం. ఓకే, ఇది మొత్తం మీరే చేశారా? మొత్తం నేనే చేశాను మేడం. సూపర్ అండి, చాలా బాగా చేశారు. నైస్. ఇది పూజా తాళి ప్లేట్ మేడం. సో మనం చాలాసార్లు చెప్పుకున్నాం సిరి, రిటర్న్ గిఫ్ట్ లో మ్యారేజెస్ కి బాగా యూజ్ అవుతుంది. సో ఈ సైజ్ పూజా తాళి ప్లేట్ అయితే జనరల్ గా ఇప్పుడు కరెంట్లీ చాలా మంది ఇస్తున్నారు. ఇదేంటంటే మనం రెగ్యులర్ గా పూజ మందిరంలో పెట్టుకోవచ్చు, లేకపోతే బయట టెంపుల్స్ కి వెళ్ళినా కూడా చాలా మంది పబ్లిక్ చూస్తారు. సో మంచి డిమాండెడ్ పీస్ అది. ఇది ఏమో ఫోటో ఫ్రేమ్ లాగా అన్నమాట. ఇది బీచ్ థీమ్. సో సార్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా కలర్స్ యూజ్ చేసి ఫస్ట్ టైం కదా మేడం, అయినా బాగా చేశారండి, చాలా బాగుంది, చాలా బాగుంది. అట్లా చేసింది మేడం. మెయిన్ ఏంటంటే దీనివల్ల నాకు తెలిసి వచ్చింది ఏంటంటే ఒక బిజినెస్ అనేది కాదు, ఫస్ట్ ఫర్దర్ గా మనం చేసుకొని చేయగలుగుతామని ఇంట్లో వాళ్ళకు మన ఫ్రెండ్ సర్కిల్ కానీ గిఫ్ట్లు కానీ అట్లా ఇస్తే వాళ్ళు ఓకే బాగుందంటే తర్వాత బిజినెస్ స్టెప్ వేసేది బాగుంటుందని నా ఒపీనియన్. సో ఇక్కడ సార్ థాట్ చాలా బాగుంది. సో ఫస్ట్ ఏంటంటే నియర్ బై ఫ్రెండ్స్ వీళ్ళకి చాలా మందికి అసలు రెజిన్ ఆర్ట్స్ అంటేనే తెలియదు. అవును, ఇప్పుడిప్పుడే మన తెలుగు స్టేట్స్ లో తెలుస్తున్నాయి, ఓకే దీంతో కూడా మనం మెమరీస్ ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అని. సో ఇలా ఒక్కొక్క సిటీస్ నుంచి ఎక్కడైతే లేదో వాళ్ళు ఇనిషియల్ గా స్టార్టింగ్ లో పెడితే కనుక వాళ్ళకి చాలా మంచి ప్లస్ పాయింట్, బెనిఫిషియల్ అన్నమాట. కాంపిటీషన్ కూడా మీరు అన్నట్టుగా చాలా తక్కువగా ఉంది. అండ్ మనం చూసుకుంటే దీనికి ఒక 20 years వరకు ఒక మంచి రన్నింగ్ అయ్యే బిజినెస్ అంటే ఇంకోటి ఉంది మేడం. ఇప్పుడు మామూలుగా వచ్చేసి పబ్లిసిటీ అనేది మెయిన్. పబ్లిసిటీలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు మేడం. మనం ఏంటంటే మామూలుగా ఖర్చు తక్కువ ప్లస్ ఇవన్నీ మనం ఏంటంటే చేయలేము మేడం, కొంతమంది చేయలేరు. ఎందుకంటే మనీ బడ్జెట్ కూడా ఉంటుంది కదా దానికి. మనం ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, ప్లస్ వచ్చేసి మన ప్రతి ఫంక్షన్ కి ఇప్పుడు వెళ్తే ఎవరు కూడా గిఫ్ట్లు ఏదో ఒకటి ఇస్తాను మేడం. ఆ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మంది ఆర్ట్ అనేసి మంది ఓన్ ఆర్ట్ అని చెప్పేసి దాని మీద స్టిక్కరింగ్ చేసి ఇస్తే కన్నా అతనికి కావాలంటే కాంటాక్ట్ కావచ్చు, అంటే చాలా ఉన్నాయి. మన మైండ్ ఉపయోగించి అవును, నేర్చుకోవడమే కాదు దాన్ని ఎక్కడ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది ఇంపార్టెంట్. అంటే దీనికంటూ మీ ప్రకారంగా మీరు నేర్చుకున్న ప్రకారంగా మీకు ఒక ఐడియా వచ్చింది అసలు రెజిన్ ఆర్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా చెయ్యొచ్చు అని. మరి ఇది ఎవరైనా చేసుకోవచ్చు అంటారా? అంటే చదువు ఉన్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఎవరికైనా ఇది పాసిబుల్ అవుతుంది అంటారా మీకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి? అంటే చదువు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు మేడం. కాదంటే చదువు లేని వాళ్ళు ఏంటంటే ఈ ఐటమ్స్ ఎట్లా రెజిన్ ఆర్ట్స్ అనేది మామూలుగా ఏంటంటే కొన్ని ఐటమ్స్ మనం పర్టికులర్ గా రాసుకోవడం కానీ ఒకవేళ టక్కున మనకు రాదు కదా మనం అన్ని చెప్పినంత మాత్రం మనలోకి ఎక్కువ చాలా మందికి. దాని ద్వారా కొద్దిగా ఎంతో చదువు ఉన్న వాళ్ళకైతే ఈజీగా అవుతుంది. చదువు లేని వాళ్ళు కూడా చేయొచ్చు కానీ కొద్దిగా సరిపోతుందండి. వాళ్ళకి ఏంటంటే ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు కూడా నిదానంగానే పికప్ కావచ్చు. అయితే ఎవరైనా చేయొచ్చు మనం. అండ్ అలాగే మరి మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనుకుంటున్నారు? ఈ రెజిన్ ఆర్ట్ నేర్చుకున్నారు, నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నారు? ఈ రెజిన్ ఆర్ట్ మీకు ఏ రకంగా ఉపయోగపడాలి అని? నేను మెయిన్ వచ్చింది రెజిన్ ఆర్ట్స్ లేక రావడం కారణం ఏంటంటే మేడం అమౌంట్ జనరేట్ చేసుకోవడానికి ఫ్యాక్ట్ అయితే కూడా కాదంటే ఆ అమౌంట్ జనరేట్ అనేది దీంట్లో తక్కువ పెట్టుబడిలో ఎక్కువ చేయొచ్చు మనం. ఎట్లా అంటే ఐటమ్స్ అనేది ఉంటది కానీ మన మైండ్ థింగ్స్ ఆలోచించి దాంట్లోనే చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం మార్కెట్ లోకి వెళ్ళొచ్చు మనం. అది ఒకటి నేను. ఓకే, సూపర్ అండి, గ్రేట్. అంటే ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి నేర్చుకొని మనీ జనరేట్ ఏ విధంగా చేయాలి, ఏ వ్యాపారంలో చేయాలి, ఏ వ్యాపారంలో చేస్తే ఎక్కువగా వస్తుంది అన్న ఆలోచన చాలా బాగుంది. ఇంకా ఎవరికైనా ఫైనల్ గా రెజిన్ ఆర్ట్ ని ప్రిఫర్ చేయాలి, వీళ్ళకి సజెస్ట్ చేయాలి అంటే మీరేం చెప్తారు? గుడ్ అనే చెప్తాను మేడం. ఎందుకంటే
తక్కువ పెట్టుబడితో ప్లస్ ఇంకోటి వచ్చి ఇప్పుడు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మేడం. అవునవును. నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలంటే కంపెనీలకు వాటికి వీటికి వెళ్ళాల్సిన పని లేదు, అంటే వెళ్ళొచ్చు. ప్లస్ ఇంటి దగ్గర ఉండి చేసుకోవాలనుకోవచ్చు ఇంటి నుంచే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైనా మనం 10,000 అట్లా తక్కువ శాలరీకి వర్క్ చేస్తుంటారు, వాళ్ళు పార్ట్ టైం కూడా దీన్ని నేర్చుకుంటూ చేసుకోవచ్చు. మళ్ళీ ఫుల్ టైం వాళ్ళు శాలరీ కన్నా ఎక్కువ బడ్జెట్ దీంట్లో అమౌంట్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది అన్నప్పుడు ఫుల్ టైం చేసుకోవచ్చు. సూపర్ అండి. అండ్ తనుజ గారు అండ్ మన రవిచంద్ర గారు చెప్పినట్టుగానే చాలా మంది ఒక పాయింట్ అన్నారు, నిరుద్యోగులు కావచ్చు ఇంటి నుంచే దీన్ని చేసుకోవచ్చు, చాలా తక్కువ పెట్టుబడితో లాభాలు ఎక్కువగా జనరేట్ చేసుకునే వ్యాపారం ఇందులో ఉంది, ఈ స్కోప్ ఉంది అని అన్నారు. అలా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఫుల్ కోర్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? సో మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదిస్తే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్, ఎన్ని డేస్ ఈ కోర్స్ ఉంటుంది అండ్ ఇందులో మీరు ఏమేమి నేర్చుకుంటారు పిన్ టు పిన్ అన్ని చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఫుల్ కోర్స్ కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదిస్తే సరిపోతుంది. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి రెజిన్ ఆర్ట్ క్లాస్ గురించి ఇంకా మీకు డీటెయిల్డ్గా క్లియర్గా తెలుసుకోవాలి, బిజినెస్ ఆపర్చునిటీ గురించి కావచ్చు, లేదంటే రిలాక్సేషన్ గురించి ఒక 2 days క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే దీని నుంచి నేను ఒక ట్రైనింగ్ సెషన్ని కండక్ట్ చేస్తూ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఇలా కూడా నేను నా బిజినెస్ని జనరేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈ రెజిన్ ఆర్ట్ ద్వారా అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా దీని గురించి తెలుసుకోవాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.